హలో, వెల్కమ్ టు ఆద్యా మీడియా. ఈరోజు మనం మణిపూర్ అవుట్లైన్ గురించి తెలుసుకుందాం. 2023 మే నుంచి మణిపూర్లో ఎన్నో సంఘర్షణలు జరుగుతున్నాయి. ఆ సంఘర్షణలో 142 మెంబర్స్ చనిపోయారు, 400 మెంబర్స్ ఇంజ్యూర్ అయ్యారు. సుమారు 6,000 పీపుల్ మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదయ్యాయి. 7,000 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. 1,700 హౌసెస్ వేర్ ఫైర్డ్. ఇంకా 60,000 మంది నిరాశ్రయులయ్యారు ఈ సంఘర్షణలో. మనం మణిపూర్ గురించి తెలుసుకోవడం ఇప్పుడు ముఖ్యం. సో ఈ పార్ట్ని మనం మణిపూర్ స్టేట్గా చూస్తే, ఈ స్టేట్ మనకి ఈస్ట్ ఇండియాలో ఉంది. సో ఈ పార్ట్ మొత్తాన్ని మనం మణిపూర్ స్టేట్గా చూసుకుంటే, మణిపూర్ స్టేట్ని మనం 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి ప్లెయిన్ ఏరియా, రెండవది 90% ఈ చుట్టూ ఉన్న ఏరియా హిల్స్ అండ్ మౌంటైన్స్తో కవర్ అయి ఉంటుంది. సో ఈ ప్లెయిన్ ఏరియా అన్నది 10% ఉంది మణిపూర్లో. మిగతా 90% వచ్చేసి హిల్స్ అండ్ మౌంటైన్స్. ఈ ప్లెయిన్ ఏరియాలో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్స్ మనకి మేతి వాళ్ళు ఉంటారు. అండ్ రిమైనింగ్ ఈ హిల్స్ అండ్ మౌంటైన్స్ 90% ఏరియాలో కూకి అండ్ నాగా ప్రజలు మనకు ఉంటారు. మేతి ప్రజలకి ఇక్కడ ఇది ల్యాండ్ కాబట్టి, ప్లెయిన్ ల్యాండ్ కాబట్టి మనకి రోడ్ ఫెసిలిటీస్, హాస్పిటల్స్, స్కూల్స్, యూనివర్సిటీస్, వాటర్ ఫెసిలిటీస్, ఆఫీసెస్, జాబ్స్ అనేవి మనకి ఈ ప్లెయిన్ ఏరియా కాబట్టి ఇందులో అన్నీ ఉన్నాయి. సో మేతి ప్రజలు వెల్ డెవలప్డ్. నాగా ప్రజలు, కూకి ప్రజలు వచ్చేసి మనకి ఈ మౌంటైన్ ఏరియాలో ఉంటున్నారు, హిల్స్ అండ్ మౌంటైన్ ఏరియాలో. సో వీళ్ళు అండర్ డెవలప్డ్, ఎందుకంటే ఇక్కడ రోడ్స్ సరిగ్గా లేవు. మనకి హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ఆఫీసెస్ కానీ ఇక్కడ అన్నీ చాలా తక్కువ, ఇక్కడ ఉండవు. సో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ డెవలప్డ్. మన మేతి పీపుల్ని చూసుకుంటే వాళ్ళు ఎక్కువ మంది, మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ హిందూస్. వాళ్ళని ఓసీలు, బీసీలుగా మనం పరిగణిస్తాం, ఉన్నారు వాళ్ళు అక్కడ. అండ్ మెజారిటీ ఆఫ్ కూకి అండ్ నాగా ప్రజలు ఏంటంటే మనకి క్రిస్టియన్స్. వాళ్ళు ఎస్టీ స్టేటస్ వాళ్ళది. ఇక్కడ ఒక రూల్ ఉంది, ఈ మణిపూర్లో ఒక రూల్ ఉంది. అదేంటంటే ఆర్టికల్ 371C అమల్లో ఉంటుంది ఎప్పుడు. ఈ ఆర్టికల్ 371C ప్రకారం ఏంటంటే, మేతి ప్రజలు ఎవరైతే ఈ ప్లెయిన్ ఏరియాలో ఉన్నారో వాళ్ళు ఈ కూకి నాగా ప్రజలు ఉండే ఈ మౌంటైన్ ఏరియాలో ల్యాండ్ని కొనకూడదు, అమ్మకూడదు, అకార్డింగ్ టు ఆర్టికల్ 371. మరి అదే ఆర్టికల్ కూకి నాగాల గురించి ఏం చెప్తుందంటే, వీళ్ళు కూకి నాగాల వాళ్ళు ఈ ప్లెయిన్ ఏరియాలో కానీ, ఈ మౌంటైన్ ఏరియాలో కానీ, అంటే కంప్లీట్ మణిపూర్లో ఎక్కడైనా స్థలాలు కొనచ్చు, అమ్మచ్చు. ఎందుకంటే వీళ్ళు అండర్ డెవలప్డ్ కాబట్టి స్థలాలు ఎక్కడైనా కొని అమ్మినా కూడా వీళ్ళ డెవలప్మెంట్కి అది యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఈ ఆర్టికల్లో అలా చెప్పారు. సో హిందూస్, మేతి వాళ్ళ ఓసీలు, బీసీలుగా కన్సిడర్ చేశారు. సో 2012 నుంచి మేతి ప్రజలు ఏం చేశారంటే, మాకు కూడా ఎస్టీ స్టేటస్ కావాలి అని డిమాండ్ చేశారు స్టేట్ గవర్నమెంట్ తోటి. సో వాళ్ళు ఎందుకు డిమాండ్ చేశారంటే, బ్రిటిషర్స్ వాళ్ళు మేతి ప్రజల్ని ఎస్టీ స్టేటస్లోనే ఉంచారు. కానీ వన్స్ మన కాన్స్టిట్యూషన్ వచ్చాక 1949లో అప్పటి నుంచి వీళ్ళకి ఎస్టీ స్టేటస్ అనేది తీసేశారు కంప్లీట్గా. ఇంకొక రీజన్ ఏంటంటే, పాపులేషన్ చూసుకుంటే మనకి మణిపూర్లో 13 lakhs. ఇందులో మోర్ దెన్ 50% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ మేతీస్. ఆల్మోస్ట్ నియర్లీ 43% ఆర్ కూకీస్ అండ్ నాగాస్. సో ల్యాండ్ వచ్చేసి 10%. పాపులేషన్ ఆఫ్ టోటల్ పాపులేషన్లో 50% ఆఫ్ ద పాపులేషన్ మాత్రం ఈ 10% ల్యాండ్లో ఉంటున్నారు. మిగతా 50% వచ్చేసి హిల్స్ అండ్ మౌంటైన్స్, ఈ కూకీల నాగ ప్రజలు. అయితే వీళ్ళకి ఏమవుతుందంటే, ఈ ల్యాండ్ అనేది, ఈ 10% ల్యాండ్ అనేది మేతీలకి సరిపోవట్లేదు. సో ఈ రీజన్స్ పెట్టుకొని వాళ్ళు డిమాండ్ చేశారు, మాకు ఎస్టీ స్టేటస్ కావాలి అని చెప్పేసి. అయితే ఎస్టీ స్టేటస్ ఒక వర్గానికి ఇవ్వాలి అని అనుకుంటే ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఆ ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ ఆ వర్గం వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి ఒక లెటర్ ఇవ్వాలి.
ఆ లెటర్ని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక సంస్థకి ఇస్తుంది, ORGA, ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ సంస్థకి ఇస్తే వీళ్ళు డిసైడ్ చేస్తారు వెదర్ ఆ వర్గం వాళ్ళు ఎస్టీ స్టేటస్కి సంబంధించిన వాళ్ళ కాదా, లేకపోతే ఆ వర్గానికి ఎస్టీ స్టేటస్ ఇవ్వచ్చా లేదా అని వీళ్ళు డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసిన తర్వాత దాన్ని ప్రెసిడెంట్కి పంపిస్తారు. దెన్ ప్రెసిడెంట్ విల్ డిసైడ్, కన్ఫర్మ్ అనమాట ఇవ్వచ్చా లేదా అని. సో ఇక్కడ ఈ సంస్థ వాళ్ళు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. వాళ్ళు ఓన్లీ డిస్కషన్ కాదు, దే హ్యావ్ టు ఫాలో సమ్ కమిటీ రూల్స్. ఆ కమిటీ ఏంటంటే లోకూర్ కమిటీ. ఈ లోకూర్ కమిటీలో ఏంటంటే 1965లో వచ్చింది. ఈ లోకూర్ కమిటీలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఒక వర్గానికి ఎస్టీ స్టేటస్ ఇవ్వాలంటే వాళ్ళు ఆదివాసులు అయి ఉండాలి, వాళ్ళ కల్చరల్ డిఫరెన్సెస్ ఉండాలి, దే షుడ్ బి అవే ఫ్రమ్ ద సొసైటీ, సామాజిక వర్గం నుంచి వేరై ఉండాలి, అండ్ అండర్ డెవలప్డ్, వాళ్ళు వెల్ డెవలప్డ్ ఉండకూడదు. ఈ రూల్స్ని ఫాలో చేస్తేనే వాళ్ళకి ఎస్టీ స్టేటస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎస్టీ స్టేటస్ ప్రొసీజర్ ఒకటి ఫాలో అవ్వాలి. అయితే వీళ్ళు 2012 నుంచి డిమాండ్ చేసి 2012లో హైకోర్టులో కేసు వేశారు. ఇలా మాకు ఎస్టీ స్టేటస్ ప్రభుత్వం ఏమీ రిప్లై ఇవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు, సో మాకు ఎస్టీ స్టేటస్ మీద ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రావాలని మేతి ప్రజలు 2012లో హైకోర్టులో కేసు వేశారు. అయితే 2023లో హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని? మేతి ప్రజలు ఎస్టీ స్టేటస్ని కోరుకుంటున్నారు, ఆ లెటర్ని మీరు సెంట్రల్ గవర్నమెంట్కి పంపించండి అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్కి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూకీ ప్రజలు కౌంటర్ కేసు వేశారనమాట సుప్రీంకోర్టులో. ఎందుకని? ఇప్పుడు ఎస్టీ స్టేటస్ మేతి ప్రజలకు ఇచ్చేస్తే వీళ్ళు ఎస్టీ స్టేటస్, సో ఎస్టీ స్టేటస్ వీళ్ళకి ఇవ్వడం వల్ల వీళ్ళు కూడా అప్పుడు ఈ ప్రాంతంలో ల్యాండ్స్ అనేవి కొనొచ్చు. ల్యాండ్స్ అనేవి కొన్న తర్వాత వాళ్ళు అక్కడ స్థిరపడాలి, అక్కడ స్థిరపడిన తర్వాత వాళ్ళు వ్యవసాయం చేయాలి. సో అప్పుడు చేసే టైంలో వీళ్ళ దగ్గర వీళ్ళు ఎక్కువ డెవలప్డ్, మళ్ళీ వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే కూకీ ప్రజల్ని పని వాళ్ళగా చూస్తారని, లేకపోతే వాళ్ళని ఇంకా అణిచివేస్తారని అదొక రీజన్ కావచ్చు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు కూడా ఎస్టీ స్టేటస్ ఇస్తే, ఇప్పుడు వీళ్ళకి ఎస్టీ స్టేటస్ కాబట్టి రిజర్వేషన్ ద్వారా వీళ్ళకి కొన్ని జాబ్స్ వస్తున్నాయి కూకీ ప్రజలకి. సో మేతి ప్రజలు కూడా ఎస్టీ స్టేటస్ ఇస్తే ఆ జాబ్స్ వచ్చే కొన్ని జాబ్స్ కూడా మాకు పోతాయని వీళ్ళ భయంతో వీళ్ళు కౌంటర్ కేసు వేశారు సుప్రీంకోర్టులో. సో సుప్రీంకోర్టులో కౌంటర్ కేసు వేసి May 3న కూకీ ప్రజలు ఒక ర్యాలీ చేశారు. ఆ ర్యాలీని ఆర్గనైజ్ చేసింది ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఒక ర్యాలీని ఆర్గనైజ్ చేశారు. అంటే వీళ్ళు కేసు వేసేసి ఈ ర్యాలీ చేశారనమాట. వీళ్ళు ర్యాలీ చేస్తే మేతి ప్రజలు కూడా ర్యాలీ చేశారు. అయితే ఈ మేతి ప్రజలు కూకీ ప్రజలు కలిసే స్థలం ఒకటి ఇంఫాల్, చురాచంద్పూర్. సో ఇక్కడ ఎక్కువ మేతి ప్రజలు ఉన్నారు ఈ ఇంఫాల్ రీజన్లో. చురాచంద్పూర్ రీజన్లో మనకి ఎక్కువ కూకీ ప్రజలు ఉన్నారు. అందుకని సంఘర్షణలు ఎక్కువ మట్టుకు ఇక్కడే మొదలవుతున్నాయి. ఇక్కడే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఒకరినొకరు ఫైర్ చేసుకుంటున్నారు, ఒకరినొకరు ఇల్లులు కాల్చుకుంటున్నారు, ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నారు. ఈ రీజన్లోనే ఎక్కువ మటుకి సంఘర్షణలు అనేవి ఈ రీజన్లోనే జరుగుతున్నాయి. అసలు ఈ రీజన్స్ ఫర్ ఫైట్ ఏంటంటే వీళ్ళు వచ్చేసి మేతి ప్రజలు వాళ్ళకి ఎస్టీ స్టేటస్ ఒకటి కావాలని, ఇంకా మ్యాక్సిమం ఈ సంఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయంటే వీళ్ళు వచ్చేసేమో ఎస్టీ స్టేటస్ కావాలని, వీళ్ళు వచ్చేసి ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొంతమంది ఇల్లీగల్ పీపుల్ మియన్మార్ నుంచి వస్తున్నారు, సో వాళ్ళని అక్కడి నుంచి పంపించేయాలని చెప్పేసి 2010 నుంచి గూగుల్ ఫొటోస్ తీసి న్యూగా ఫామ్ అయిన కాలనీస్ ఏమైనా ఉన్నాయో దాన్ని డెమాలిష్ చేస్తూ వస్తున్నారు గవర్నమెంట్. సో కూకీ ప్రజలు ఏమంటారంటే వాళ్ళని డెమాలిష్ చేసే విధానంలో వీళ్ళవి కొన్ని చర్చిలు, వీళ్ళ కూకీ ప్రజలు నివసిస్తున్న కొన్ని స్థలాలు, కొన్ని కాలనీస్ కూడా డెమాలిష్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు ర్యాలీస్ చేస్తున్నారు, వీళ్ళు సంఘర్షణ పడుతున్నారు. వీళ్ళు ఎస్టీ స్టేటస్ కోసం వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో చాలా రీజన్స్ ఉన్నాయి, ఇవి అందులో కొన్ని రీజన్స్. సంఘర్షణలు అనేవి ఎప్పుడు జరుగుతున్నాయి వీళ్ళ మధ్యలో, చాలా చాలా సమస్యల వల్ల. ఇవి మెయిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు వీళ్ళ మధ్యలో సంఘర్షణలు జరగడానికి. ఏది ఏమైనా ఒక ఇద్దరు మహిళల మీద జరిగిన సంఘటన మనకి ఏదైతే తెలిసిందో అదైతే దారుణ.
దారుణం. సో అలాంటి సంఘర్షణలు జరగకుండా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి సొల్యూషన్స్ మన గవర్నమెంట్ ఆలోచిస్తుందని కోరుకుందాం. మణిపూర్లో శాంతి భద్రతలతో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, ఈ సంఘర్షణ అన్నీ జరగకుండా ఉండాలని కోరుకుందాం. సెలవు.